నీకో విషయం అర్థం కావట్లే. నిన్ను నువ్వు ఎగ్జిబిట్ చేయకపోతే, నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోకపోతే నీ గురించి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? నీ గురించి ఎవరు చెప్తారు? సో సమాజానికి నువ్వంటూ యూనిక్గా అసలు నువ్వేంటో తెలియాలంటే నిన్ను నువ్వుగా ఎగ్జిబిట్ చేసుకోవాలి కదా. అరే ఈ రోజుల్లో ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడండి, లేదంటే క్లాస్లో నించొని ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉందంటే నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏమీ లేదా. సో నీకు క్లాస్ రూమే కదా, చుట్టూ నీ ఫ్రెండ్స్, నీ ఫ్యాకల్టీనే కదా, నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏమీ లేదా. నీ గురించి నీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, తెలుగు వస్తే తెలుగు, ఏది కంఫర్టబుల్ అయితే ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఎందుకంటే నీ గురించి నువ్వే చెప్పుకోలేకపోతే నువ్వు ఏ రకంగా నీ ఐడియాలజీ ఉంది, సో నువ్వు ఎట్లా ముందుకు పోదాం అనుకున్నా అవన్నీ ఎగ్జిబిట్ చేయలేకపోతే నీకు ఎవరైనా సపోర్ట్ అనేది నిజంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు నీకు నీ గురించి ఒక ఐడియాలజీ అనేది ఇవ్వకపోతే వాళ్ళైనా సరే ఎలా సపోర్ట్ చేస్తారు? సో దేనికి భయపడకు. దేనికి భయపడుతున్నావు? నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి. సో నువ్వేం చేస్తున్నావు, ఏం చేయాలి అనేది నీకు నువ్వు చెప్పుకోలేవా? నీ గురించి చెప్పుకోవడానికి నీకు అసలు ఏమీ తెలియదా? చిన్నప్పటి నుంచి ఇంతవరకు వచ్చావు కదా, ఒక స్టేజ్ మీద నించొని ఒక 2-3 minutes నీ గురించి చెప్పుకోలేవా? ఏదైనా పిలిస్తే ఎందుకు కాళ్ళు చేతులు ఇలా వణికిపోతే నీ గురించి నువ్వు, అందరూ మనుషులే కదా, నువ్వు ఒక మనిషినే కదా, నీ గురించి నువ్వు చెప్పుకోలేవా? నువ్వేం చదువుకున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీ గోల్ ఏంటి, దేనికి భయపడుతున్నావు? ఎవరు భయపడమని చెప్తున్నారు నీకు? ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ లేదు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, నీ గురించి చెప్పమన్నారు. సో ఫైన్, నీకు ఇంగ్లీష్ రాదు, తర్వాత ఇంటర్వ్యూయర్ ఏం ఫీల్ అవుతాడు నీకు అనవసరం. నీకు తెలుగులో వచ్చు, తెలుగులో మాట్లాడు, నీకు ఇంగ్లీష్లో వచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడు, హిందీలో వచ్చు, హిందీలో మాట్లాడు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూయరే ఉన్నాడు, నువ్వు నీ ఐడియాలజీ, నీకు ఇంగ్లీష్ రాదు కానీ నువ్వు ప్యానల్లోకి ఎంటర్ అయిపోయావు. సో అప్పుడు నీకేం రాదు, ఏం చేస్తావు? తెలుగులోనే మాట్లాడాలి, లేదంటే ఏం చేయాలి? ఎందుకు తడబడ్డావు అంటే మాత్రం అది చాలా ప్రాబ్లం. అదే నీకు వచ్చిన భాష నువ్వు మాట్లాడవు అనుకో, అయితే తను కూడా తెలుగువాడో హిందీవాడో అయితే, సో తను నీ దగ్గర నుంచి, తన దగ్గర ఇంగ్లీష్ ల్యాక్ ఒకటే ఉంది కానీ మిగతాదంతా బాగుంది, ఐడియాలజీ బాగుంది, వీడు ఎప్పటికైనా ఫ్యూచర్లో ఒక మంచి ఇన్నోవేటర్లా తయారవుతాడు అంటే వాడే నీకు సపోర్ట్ చేసి వాడే నీకు ఆపర్చునిటీ ఇవ్వచ్చేమో. సో ఇలా కూడా కేసెస్ ఉన్నాయి కదా. ఎందుకు నీకు నువ్వు గురించి చెప్పుకోవడానికి భయపడతావు? ఇంకెప్పుడు భయపడకు, నీ గురించైనా కనీసం నువ్వు మాట్లాడడం నేర్చుకో. థ్యాంక్ యూ.